భద్రాచలం పట్టణ ప్రజా సమస్యలపై అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, భద్రాచలం పట్టణంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేయాలని భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని 3 గ్రామ పంచాయతీలుగా విభజించే జీవో నెంబర్ 45 రద్దు చేసి ఒకటే గ్రామ పంచాయతీకి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ టూరిజం హోటల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. భద్రాచలం పట్టణంలో అర్హులైన పేదలందరికీ ఆసరా పింఛన్లు, అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, అర్హులైన వారు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇవ్వస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పేద వర్గాలకు చెందట్లేదని ఆవేదన భారత కమ్యూనిస్ట్ పార్టీగా వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈనాడు భద్రాచలం పట్టణంలో చూసుకుంటా ఉంటే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, అదేవిధంగా పేదలకు ఇండ్ల స్థలాలు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, ఇలా దళిత కుటుంబాలకి దళిత బంధు పథకం కానీ, ఆసరా పింఛన్లు కానీ పూర్తి స్థాయిలో ప్రజలకి చేరువ కావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి ముడలుగా మిగిలిపోతున్న చందంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలోని పేద వర్గాలని పోగు చేసి వారి సమస్యల్ని అధ్యయనం చేసి అందరినీ ఇలా భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు 7 ఏళ్ల కాలంలో బంగారు తెలంగాణ, ఇలా తెలంగాణ వస్తే అందరూ బాగుపడతారని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రాల్లో మరి ప్రజలకి పూర్తిగా వారు రావాల్సిన సదుపాయాలు అందట్లేదు. భద్రాచలం పట్టణంలో దాదాపు 25-24 కాలనీలు ఉంటే మరి ప్రతి కాలనీ లెక్కిస్తున్న 70% ఇలా టౌన్లో పేద వర్గాలు ఉన్నారు. ఇలా డబుల్ బెడ్రూమ్ పథకం కడతామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ పథకం సాగుతూ ఉంది. ఇలా అదేవిధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇండ్ల స్థలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 3 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. మరి ఇండ్ల స్థలం లేని పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎక్కడ ఉండాలా? కాబట్టి ఇండ్ల స్థలం మంజూరు చేయాలి, ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఆసరా పింఛన్లు, ఇలా పింఛన్లు 57 సంవత్సరాలు దాటాక ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని చెప్పారు. ఓకే, తీసుకున్నారు, దరఖాస్తులు తీసుకున్నారు, పింఛన్ కార్డు మంజూరు చేశారు, పింఛన్ పట్టా మంజూరు చేశారు. కానీ ఇలా పట్టా ఆ కార్డు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. భద్రాచలం పట్టణంలో దాదాపు 250 నుంచి 300 మంది కూడా పింఛన్లు ఈ రోజు కోసం అకౌంట్లో జమ కాక మరి ముసలోళ్ళు, వితంతువులు, వికలాంగులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి సమస్య దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ఆసరా పింఛన్లు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తూ ఉంది. ఇలా భద్రాచలం పట్టణంలో అనేక సమస్యలతో విలేతానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు గవర్నమెంట్ వచ్చి 8 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఈ రోజు కూడా ఒక రేషన్ కార్డు కూడా పూర్తిగా మంజూరు చేయలేదు. అనేక మంది పెండ్లైనవి, కుటుంబాల నుంచి వేరుంటా ఉన్నారు, తల్లిదండ్రుల నుంచి వేరుంటా ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వమంటే కొత్త రేషన్ కార్డు పరిస్థితి లేదు. ఇలా రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి రాబోయే సంక్షేమ పథకాల్లో కోతలు ఉంటాయి. రేషన్ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదు. రేషన్ కార్డు లేకపోతే మరి వేరే రకాల స్కీములు వర్తించవు. కాబట్టి రేషన్ కార్డులు కూడా తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తాం. ఇలా అదేవిధంగా దళిత బంధు, ఇలా రాష్ట్రంలో దళిత కుటుంబాలని ఆర్థికంగా భరోసా ఇవ్వడం కోసం, దళిత కుటుంబాలని ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం చేసింది. కానీ అది భద్రాచలం పట్టణంలో అపాస్యం పాలవుతోంది. దళిత బంధు లబ్ధిదారులు దళారులు చేరి దళిత బంధుని మరి ఇలా మరి ఏ విధంగా ఇస్తున్నా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణం దళిత బంధుని కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. భద్రాచలం ఎంఆర్ఓ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇలా దళిత బంధు లబ్ధిదారులు దళారీ వ్యవస్థ నిర్మూలించి దళిత బంధు ఎవరికి లబ్ధిదారులు ఏ విధంగా అంటే ప్రతి కాలనీలో ఇలా అన్ని కాలనీల్లో కూడా వార్డుల వారీగా గ్రామ సభలు పెట్టి, వార్డుల వారీగా సభలు పెట్టి దళిత బంధు లబ్ధిదారులు అసలు నిజం